హలో! అందరికీ హాయ్. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈ వీడియోలో మనము ఎస్ఎస్‌సి నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో, దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి టోటల్ పోస్ట్ వచ్చేసి 2049 పోస్ట్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సెంట్రల్ నుంచి. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, దానికి సంబంధించి అప్లికేషన్ చూద్దాం. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఏమిటంటే పేజ్ 9కి సంబంధించి నోటిఫికేషన్. సో, దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26/2/2024 టు 18/3/2024 వరకైతే ఉంది. అండ్ మేకింగ్ పేమెంట్ వచ్చేసి 9/3/2024 అయితే ఉంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి 6-8 మే లోపు అయితే ఉంటుంది. అండ్ మీకు ఏదైనా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి ఏమైనా డౌట్ ఉంటే సో ఈ నెంబర్కి అయితే మీరైతే కాల్ అయితే చేసి మీరైతే అడగవచ్చు. సో నెక్స్ట్ చూద్దాము దీనికి ఒక క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి ఉండాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏజ్ లిమిట్ యాజ్ 1/1/2024 వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికైతే పోస్ట్ డీటెయిల్స్ అంటే పోస్ట్కి సంబంధించి ఏజ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ రిమార్క్స్. సో ఇక్కడ ఉంది కదా ఏజ్ లిమిట్ అండ్ రిమార్క్స్. సో దానికి సంబంధించి చూడండి. ఫర్ పోస్ట్ విచ్ ఏజ్ 18 to 25 అండ్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బార్న్ నాట్ ఎర్లియర్ టు 199 to 2006. సో ఈ మధ్యలో అయితే జన్మించి ఉండాలి. సో అనెక్స్ ఇక్కడ చూడండి పోస్ట్ డీటెయిల్స్ అని ఇచ్చారు కదా, పోస్ట్ హిస్టరీ అనెక్సెట్ 3 అగెనెస్ట్ అని ఉంది. అక్కడికి వెళ్ళి మీరు అయితే చూసుకోవచ్చు. సో 18 to 27, 18 to 28, 18 to 30, సో 35. సో ఈ విధంగా 18 to 42, సో 18 to 42 అండ్ ఏజ్ అయితే ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవచ్చు మీరు. 21 to 25 వచ్చేసి 211,999 వచ్చేసి 2003 వరకు అయితే ఉంది. సో ఈ విధంగా పోస్ట్ అనేది మినిమం ఏజ్ అనేది 18 to 45 ఉన్న ఏజ్ మధ్య వాళ్ళు ఎవరైనా సరే అంటే దానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించి. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అండ్ ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ప్లస్ ఓబీసీ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూబీడీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఈఎస్ఎం వాళ్ళకు 3 years. సో ఈ విధంగా మనకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నాయి. మీరైతే పోస్ట్ ద్వారా చూసుకోవచ్చు. సో ఇంకేంటంటే మీకు ఫుల్గా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరైతే లింక్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీ అనేది. సో అప్లికేషన్ ఫీ అనేది 100 rupees అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ కెన్ బి పేడ్ ఆన్లైన్. సో ఆన్లైన్ ద్వారా మీరైతే ఫీ అయితే పే అయితే చేయొచ్చు. సో అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్, క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ పర్సన్ విచ్ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఎటువంటి ఫీ అనేది ఉండదు. సో ఆన్లైన్ కెన్ బి పేడ్. సో 19 వరకు అయితే పే చేయొచ్చు మీకు చెప్పిన ఫస్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఎగ్జామ్ అయినాక సో వీళ్ళకైతే సో అన్రిజర్వ్ కేటగిరీ 30% అయితే రావాలి. సో కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ తర్వాత. అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 25% అయితే రావాలి అని అదర్ కేటగిరీ 20% అయితే రావాలి. సో రాకుంటే మాత్రం కట్ ఆఫ్లో వీళ్ళను అందరూ తీసేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోండి మీరు. సో డేట్ ఆఫ్ ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏజ్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్ యూక్యూ ఏజ్ లిమిట్స్ అండ్ ఈచ్ పోస్ట్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ ఆఫ్ మెయింటైన్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పోస్ట్ ఈస్ ద గివెన్ ఇన్ ద నోటీస్. సో ఇక్కడైతే మనకైతే ఇచ్చారు.
సో అనెక్సర్లో అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సో బిఫోర్ అప్లయింగ్ ద పోస్ట్ ద క్యాండిడేట్ మస్ట్ ఇన్సూర్ ద పాసిబుల్. సో మనకు ఏదైతే పోస్ట్కి అప్లై చేసామో ఆ పోస్ట్కు మనకు అన్నీ కరెక్ట్ ఉన్నాయా అంటే క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ చూసుకొని అప్లై అయితే చేసుకోవాలి. సో ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ wherever the prescribed and external qualification also must be age limit as the crucial date of maintain para 0.2. సో దానికి సంబంధించి అయితే మనకు ఏ జాబ్కి మనం ఎలిజిబుల్ దానికి సంబంధించి ఏజ్ అండ్ దానికి తగిన క్వాలిఫికేషన్ అయితే ఉండైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనము రాంగ్గా అప్లై చేస్తే మనకే ఎగ్జామ్ క్వాలిఫై అయినాక మనకే ఇదవుతుంది, మనకే లాస్ అవుతుంది. సో అండ్ క్వాలిఫికేషన్ ఇప్పుడు కింద చూద్దాము, కింద ఉంటుంది ఆల్రెడీ. సో నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్, సెంటర్ కోడ్, ఎస్ఎస్సి రీజన్స్. సో రీజన్స్ ఉంటాయి కదా నార్త్ సౌత్. సో మనం చూసుకోవచ్చు, మనము సౌత్ రీజన్ కాబట్టి చూద్దాము. సో సౌత్ రీజన్ వచ్చేసి మనకు వచ్చేసి హైదరాబాదు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, మదురై, చీరాల. సో ఈ విధంగా అయితే మనకైతే తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ అండ్ వెల్లూరు, కరీంనగర్, వరంగల్. సో ఈ విధంగా మనకైతే సెంటర్స్ అయితే ఉన్నాయి. సో సౌత్ రీజన్లో. సో ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ రీజన్స్, ఇవి రీజన్స్. సో మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఎక్కడ కావాలంటే అక్కడ, దగ్గర ఉంటే అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్కీమ్ అంటే ఏమేమి వస్తుంది చూద్దాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లుంటుంది. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 50 ఉంటుంది. అవేర్నెస్ నుంచి 25 అండ్ 50 మార్క్స్. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25, 50 మార్క్స్. అండ్ బేసిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నుంచి 25, 50 మార్క్స్. సో టోటల్ వచ్చేసి దీనికి వచ్చేసి మనకైతే 60 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ 80 minutes ఫర్ అది డిసేబిలిటీ. సో డిసేబిలిటీ ఉన్న వాళ్ళకు 80 minutes అయితే ఉంటుంది. ఫర్ క్యాండిడేట్ స్క్రైబ్స్ ఫర్ సో పారా అని. సో దానికి సంబంధించి వివరాలు ఇవి. నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ ఇక్కడ చూసుకోవచ్చు 0.50. సో 0.50 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది మాకి. సో ఇది పోస్ట్ 10th క్లాస్ సంబంధించి మ్యాట్రికులేషన్ లెవెల్న. సో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే క్వశ్చన్ అయితే అడుగుతారు. 10th క్లాస్ బేసిక్స్ నుంచి అంటే 10th పోస్ట్ మీద మీరు అప్లై చేసి ఉంటే సో ఇక్కడ నుంచి అయితే మీకు అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి నోటిఫికేషన్ని పూర్తి వివరాలు. అండ్ ఇక్కడ చూడండి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే నంబర్ సిస్టమ్ నుంచి కంపోజిషన్ ఆఫ్ హోల్ నంబర్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఇక్కడ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. సో 10+2. సో హయ్యర్ 10+2 సెకండరీ లెవెల్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అండ్ అవేర్నెస్ నుంచి ఇట్లా క్వశ్చన్స్. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అండ్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇంకా టాపిక్స్ అనేది ఎక్కువ యాడ్ అవుతాయి. సో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ విధంగా టాపిక్స్ ఇచ్చి వాడైతే మనకైతే ఇస్తారు. సో ఈ విధంగా ఇంగ్లీష్ నుంచి ఇవి అండర్స్టూడ్ కరెక్ట్ ఇంగ్లీష్ యాజ్ బేసిక్ కాంప్రహెన్సిబిలిటీ. సో ఇంగ్లీష్ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా అయితే అడుగుతారు. సో మనకు జాబ్స్ ఇప్పుడు దేని మీద ఉంది. సో 10th బేస్ మీద జాబ్స్ ఉన్నాయి అండ్ 12th బేస్ మీద జాబ్స్ ఉన్నాయి అండ్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ మీద కూడా మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. సో మనం పోస్ట్ సంబంధించి మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.